మన వీడియోస్కి చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు. అన్న నేను 10th క్లాస్ పాస్ అయ్యాను, సో నేను ఏదైనా సొంతంగా ఇంటి దగ్గరే ఉంటూ ఒక బిజినెస్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి. అండ్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కూడా కామెంట్ చేస్తూ ఉంటారు. సో గైస్, ఈ బిజినెస్ ఐడియా మీకోసమే. అదే బైక్ సర్వీస్ సెంటర్. మరి బైక్ సర్వీస్ సెంటర్ బిజినెస్ ని ఎలా మొదలు పెట్టాలి, అసలు ఎందుకు అంటే, మనం చూస్తూ ఉన్నట్లయితే ప్రతి బైక్ కంపెనీ వాళ్ళు కూడాను బైక్స్ కొన్న తర్వాత ఒక 3 to 4 సర్వీస్ అనేవి ఫ్రీగా ఇస్తూ ఉంటారు. మరి ఆ తర్వాత పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా బైక్ సర్వీస్ సెంటర్కి రావాల్సిందే కదా. అండ్ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పొల్యూషన్ కావచ్చు, సో ట్రాఫిక్ కావచ్చు, ఈ సమస్యల కారణంగా బైక్ సర్వీసింగ్ కనుక మనం చేయించకపోతే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో బైక్ సర్వీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఒక నెసెసిటీ అనమాట. కాబట్టి ఈ బిజినెస్ అనేది మంచిగా రన్ అవుతుంది. అయితే బైక్ సర్వీస్ బిజినెస్ పెట్టడానికి ఎంత పెట్టుబడి అవుతుంది, ఎంత ప్లేస్ కావాల్సి ఉంటుంది, ఎటువంటి లైసెన్సులు తీసుకోవాలి, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్కి సంబంధించిన డిజైన్ ఎలా చేసుకోవాల్సి ఉంటుంది, అదేవిధంగా మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, అండ్ దీనికి సంబంధించి టర్న్ ఓవర్, ప్రాఫిట్స్ ఎలా వస్తాయి, ఈ విషయాలన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. షాపు కొంతమంది వాళ్ళ దీన్ని బట్టి ఓపికని బట్టి ఇక పెట్టుకుంటే ఒక్కొక్క షాపు బాగా హంగామాగా బాగా పెద్దది, బళ్ళు బాగానే వస్తాయి, కస్టమర్లు ఉన్నారు అనుకుంటే పెట్టుకోవచ్చు. అయితే పెట్టుకునే దాన్ని బట్టి ఇప్పుడు ఉన్న మెటీరియల్, నేను షాప్ పెట్టేటప్పుడు నాకు వర్క్షాప్ స్టార్ట్ చేసే 2010లో నాకు 5 లక్షలు అయింది. 5 లక్షలు ర్యాంప్స్ కానీ, న్యూమెటిక్ టూల్స్ కానీ, గన్స్ కానీ, ఏదన్నా కానీ 5 lakhs నాకు ఖర్చు అయింది. ఇలా ఇక అడ్వాన్స్లని, రెంట్లని ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే నేను 10లో పెట్టిన సేమ్ ఇప్పుడు పెట్టాలంటే దగ్గర దగ్గర 10-12 లక్షల దాకా అవుద్ది. వాళ్ళ రెంట్స్ వచ్చేసి ఇప్పుడు బాగా ఎక్కువ ఉన్నాయండి. నేను 2010లో షాప్ పెట్టినప్పుడు 6,000 ఉండేది. ఇవాళ 30,000 పే చేస్తున్నా. 2,000 square feet ఉంటుంది. 30,000 రెంట్ పే చేస్తున్నా. అంటే ఇప్పుడు కొత్తగా పెట్టుకోవాలంటే మినిమం ఎంతైనా కానీ ఒక చిన్న షాప్ కావాలంటే ఒక 50,000 అడ్వాన్సు, ఒక 10,000 రెంటు అలా ఇప్పుడు నడుస్తుంది. ఇంకా పెద్దది కావాలంటే ఇంకా వేలలోనే చెప్పలేము కదా. ఏంటంటే 50,000, 60,000 అలా. ఇక అంటే అది మనం కాన్ఫిడెన్స్ని బట్టి, ఇక వర్క్ ఉంటుంది, బాగానే ఉంటుంది, వస్తారు కస్టమర్లు అనే ఆ కాన్ఫిడెన్స్ ఉంటే కొద్దిగా పెద్దది పెట్టుకుంటే ఇంకా రెంట్స్ ఎక్కువే ఉంటాయి. ఇంటీరియర్ వచ్చేసి నేను షాప్ పెట్టినప్పుడు అవన్నీ కప్బోర్డ్స్ కానీ, ఐటమ్స్ పెడతాకి, స్పేర్స్ ఇంకేమైనా పెట్టుకుంటాకి నేను అవన్నీ కప్బోర్డ్స్ అవన్నీ చేయించుకుంటే అప్పట్లో ఒక 20,000 దాకా అయినాయి. ఇంకా సీలింగ్ ఇవన్నీ అప్పుడు 5 lakhs ప్లస్ ఇంకొక 50,000 ఎక్స్ట్రా అయింది. లుక్ ఉండాలనే ఉద్దేశంతో షాపు అలా, అంటే మెకానిక్ షాప్లా కాకుండా ఒక సర్వీస్ సెంటర్ పెద్దది. అంటే ఆల్రెడీ మేము సర్వీస్ సెంటర్లో చేసి ఉన్నాం కాబట్టి ఈ టైప్లో ఉండాలి, మేము వర్క్ కూడా అలాగే ఉంటుంది, షాప్ కూడా అలాగే ఉండాలి అనే పద్ధతిలో మనం అలా డిజైన్ చేసుకున్నాం. అది వర్క్షాప్ పెట్టాలంటే మెటీరియల్ వచ్చేసి మనకి ర్యాంప్స్ తోటి కంపల్సరీ అండి. ర్యాంప్స్ అంటే స్తోమత ఉన్నోళ్ళు పెట్టుకుంటారు అది ర్యాంప్స్ అనేది. లేదు చిన్నగా కిందగా పెట్టుకుని చేసుకుంటా అనేది కొంతమంది ఉంటారు చిన్న షాపుల వాళ్ళు కింద పెట్టుకుని చేసుకుంటారు, అది స్తోమతను బట్టి. ఇప్పుడు ఏంటంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కూర్చుని కూడా పని చేయొచ్చు, దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. డిఫరెన్స్ ఏంటంటే ఫాస్ట్గా సాగుద్ది, నుంచుని పని చేస్తే తొందరగా పని సాగుద్ది, ఈజీగా ఉంటుంది. మనం ఒంగుని మరీను కింద మరీ ఉంటే ఇబ్బంది అవుద్ది. అదే అలా స్టాండ్ మీద బండి పెట్టి, అది ఒక కంపెనీ రూల్ అన్నమాట. కంపెనీలో కూడా అలా కింద పెట్టి చేయరు, మ్యాక్సిమం ర్యాంప్స్ మీదే వర్క్ జరుగుద్ది. మెయిన్ ఏంటంటే ర్యాంప్స్ మీద పెట్టి పని చేసేప్పుడు నీట్గా ఉంటుంది, వాటర్ వాష్ చేసి నీట్గా బండి కడిగేసిన తర్వాత స్టాండ్ మీద పెడతాం. అవి హైడ్రాలిక్ స్టాండ్స్, దాని మీద ఎక్కించి అప్పుడు అది పైకి లేపుకున్నాక దానికి ఏం పని చేయాలనేది ఒక జాబ్ కార్డు ఉంటుంది. ఆ జాబ్ కార్డు ప్రకారం కంప్లైంట్స్, కస్టమర్ చెప్పిన జాబ్ కార్డు దాని ప్రకారం మేము నోట్ చేసుకుని ఆ జాబ్ కార్డు ప్రకారం వర్కర్కి, ఎంప్లాయ్ ఉంటాడు, ఆయనకి అప్ చెప్తాం ఈ కంప్లైంట్స్ ఉన్నాయి దీంట్లో, ఇవన్నీ చెక్ చేయాలి. ఇంకా అదర్స్ ఏమైనా ఉంటే వేరే కంప్లైంట్స్ రాసి దాంట్లో ఈ కంప్లైంట్స్ ఉన్నాయి అనేసి దాంట్లో రాసి మెన్షన్ చేయాలి. అలా ఒక మెకానిక్ ఎంప్లాయ్కి అప్ చెప్తే బండి వెహికల్ దాని మీద ఎక్కించి వర్క్ చాలా ఫాస్ట్గా అవుద్ది. ఇంకోటి ఏంటంటే కూర్చుని మనకు కూర్చుంటాం, లేగవటం, ఈ ఎక్సర్సైజ్ ఎక్కువైపోద్ది, పని తొందరగా అవదు, ఫాస్ట్గా అవదు. వర్క్ చేస్తే గంటలో అయ్యే పని కింద కూర్చుని చేస్తే 2 hours పడుతుంది, అంత వేరియేషన్ ఉంటుంది. ఇంకేంటంటే మన దగ్గర అన్ని న్యూమెటిక్ గన్స్ ఉంటాయి. మనం మామూలుగా పుల్లర్లు పెట్టి ఓడదీయటం అలా కాకుండా గన్ మీదే మొత్తం ఓపెన్ చేయటం, టైట్ చేయటం, ఇలాంటి అది ఫాస్ట్గా అవుతుంది. క్లచ్ కవర్కి వచ్చేసి 10 bolts ఉన్నాయి అనుకోండి, 10 bolt ఒక రెంచ్ పెట్టి ఓడదీయాలంటే
ఒక 10 నిమిషాలు పడుతుంది. అదే గన్ ఓపెన్ అయిపోతుంది. అలా ఫాస్ట్గా వర్క్ ఫాస్ట్గా అవుద్ది. దానికి ఉన్న సామాన్లు కూడా పాడవు తొందరగా. కరెక్ట్గా బిట్ కరెక్ట్గా ఉంటుంది. గన్ మీద ఓడదీస్తే ఒక్క దెబ్బకే బయటకు వచ్చేస్తుంది. అలా మెయిన్ ఏంటంటే బండి దాని సామాన్లు పాడవు, నీట్గా ఉంటుంది. ఇప్పుడు నెట్లు పలకలు పోవడం అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా. ఎందుకంటే మనం రెంచ్ చేసి టైట్ చేసేదానికిను బిట్ పెట్టి టైట్ చేసేదానికి చాలా వేరియేషన్ ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. అలా ఏంటంటే అందరు తెలుసుకోరు. కొంతమంది ఏంటంటే ఓడదీసినాక ఎలా అయినా పనే కదా అనేసి అలా చేసేస్తారు. అది కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ఆ ట్రిక్స్ని ఫాలో అయితే పని కూడా ఈజీగా ఉంటుంది, మన అలుపు ఉండదు, సాఫీగా పని సాగుతూ ఉంటుంది. స్పేర్ పార్ట్స్ పెట్టవచ్చు. దాంట్లో ఇంతకుముందు అంటే వెహికల్స్ తక్కువ ఉండేవి. ఒక్కొక్క కంపెనీ ఒక 5-6 వెహికల్స్ అలా ఉండేవి. ఇవాళ ఒక్కొక్క కంపెనీ హోండా వచ్చేసి ఒక 20 మోడల్స్ ఉన్నాయి, బజాజ్ వచ్చేసి ఒక 30 మోడల్స్ ఉన్నాయి, అలా టీవీఎస్ వచ్చేసి ఒక 20 మోడల్స్ ఉన్నాయి. ఇలా ప్రతి బండి స్పేస్ పెట్టాలంటే మనం ఇది చూసుకోవాలి అది చూసుకోవాలంటే చేయలేం. అదేంటంటే వేరే వాళ్ళు ఒక ఆటోమొబైల్ లాగా పెట్టుకుంటే వాళ్ళు వేరే చేసుకుంటే మాకు వాళ్ళు స్పేర్స్ ఇస్తారు. కాకపోతే ఇంపార్టెంట్ ఈ చిన్న చిన్నవి అయితే మేము పెట్టుకుంటాం. ప్లగ్లు, బ్రేక్ షూలు ఇలాంటివి ఏమైనా అవసరం ఉంటాయి కాబట్టి గబాన్ లోటు కావాలంటే అలా చిన్న చిన్నవి స్పేర్స్ మనం అవైలబుల్ పెట్టుకుని సర్వీస్ చేస్తాం. వాళ్ళ పనిని బట్టి వాళ్ళ సీనియారిటీని బట్టి శాలరీస్ ఉంటాయి. స్టార్టింగ్ 10,000 నుంచి 25,000 సీనియర్స్ని బట్టి మనం శాలరీస్ ఇస్తాం పనిని బట్టి. ఇక అతని పని నెక్స్ట్ అంటే వాళ్ళకి సరిపడా మనం ఇవ్వలేము అనుకోండి, వాళ్ళని ఎంతవరకు మ్యాక్సిమం ఇవ్వగలుగుతాం. ఆవరేజ్ జీల్ డ్రెస్ అంటే ఒకప్పుడు బాగానే ఉండేదండి, వర్కౌట్ అయ్యేది. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చేయలేం. ఒక్క బండే చేయాలంటే కష్టం, మెయింటెనెన్స్ చేయలేం. ఇప్పుడు బజాజ్ తీసుకుంటే బజాజ్ బండి వరకే చేయాలి, ఇంకా వేరే బండి టచ్ చేయకూడదు. ఇప్పుడు దాని మీద చేసుకుంటూ కూర్చుంటే మనకి ఇంతమంది వర్కర్స్ మీద ఏది కానీ వర్కౌట్ అవ్వదు. ఇంతకుముందు ఒక 10 ఏళ్ల క్రితం అయితే ఇలా సర్వీస్ పాయింట్లు ఇచ్చేవాళ్ళు, ఫ్రాంచైజ్ చేసే. ఇప్పుడు అలా ఇవ్వట్లా. ఇచ్చినా ఒకవేళ వాళ్ళు ఇవ్వాలన్నా చాలా డిమాండ్గా ఉంది. ఇవాళ 10 లక్షలు 20 లక్షలు పే చేయాలి, మీరు ఫ్రీ సర్వీస్ బళ్ళు చేయాలి. ఇదంతా ఏంటంటే ఇంతకుముందు కంటే ఇప్పుడు రిస్క్ ఎక్కువైపోయింది. వాళ్ళకి ప్రతిదీ కూపన్ కానీ వారంటీ పార్ట్స్ ఇవ్వాలి, మళ్ళీ వారంటీ మార్చడానికి మనకు అవకాశం ఉండదు. వాళ్ళు కంపెనీకి ఏదైనా వారంటీ మార్చాలంటే ఏదైనా పార్ట్ మార్చాలంటే అక్కడికే పంపించాలి, వాళ్ళే మార్చాలి, హెడ్ ఆఫీస్ వాళ్ళే. అలా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. అందుకని ఏంటంటే దాన్ని ఇప్పుడు ఈ మధ్య నాకు తెలిసి ఎవరు ఫ్రాంచైజ్ తీసుకోవట్లా, ఓన్గానే చేసుకుంటున్నారు. అన్నీ ఆల్రౌండ్ చేసుకుంటున్నారు. ఆల్రౌండ్ బైక్స్ మీద ఇప్పుడు బజాజ్, హోండా, హీరో హోండా ఇలా అన్ని బళ్ళు వచ్చినా చాలే అలా అన్నీ చేసుకుంటే మెకానిక్ అంటే ఇక ఆల్రెడీ అన్ని బళ్ళు టచ్ ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి వస్తుంటాయి, చేసుకుంటూ ఉంటాం. అలా ప్రాబ్లం ఉండదు, వర్కౌట్ అవుతుంది. అంటే మనకి రిజిస్ట్రేషను అలాంటివి ఏం చేయించలేదండి. దీని ట్రేడ్ లైసెన్స్ ఉంటుంది, లేబర్ లైసెన్సు, మున్సిపాలిటీ లైసెన్స్లు ఇవి ఉంటాయి. అవి ఇయర్లీ పే చేస్తాం. అవి బాగా పెరిగిపోయినాయి. ఇంతకుముందు అంటే 4 కట్టేవాళ్ళం. ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్ నుంచి బాగా పెంచేశారు. 2,000, 2,500 అలా 4,000 దాకా ఇప్పుడు ఇయర్లీ ఒక ట్రేడ్ లైసెన్స్ కానీ ఇవన్నీ చేసుకుంటే ఒక 5,000 దాకా పే చేయాల్సి వస్తుంది. ఇస్తుంటామండి. వాళ్ళకి అవసరాలు ఉంటుంటాయి, వాళ్ళు అడ్వాన్స్ అడుగుతారు. ఏదన్నా కావాలంటే 10,000, 5,000 అలా అడుగుతారు, ఇస్తూ ఉంటాం. మళ్ళీ శాలరీలో నెలకి 2,000, 3,000 కట్ చేసుకుంటాం. అలా ఉంటుంది. ఒకళ్ళు అయితే మొత్తం కట్ చేసుకుని నాకు అవసరం లేదని తర్వాత దాంట్లో శాలరీ తీసుకుంటా అనేసి కట్ చేసుకుంటాం. అలా ఇస్తూ ఉంటాం, జరుగుతూ ఉంటాయి. ఇలా జరుగుతూ ఉంటుంది. మంత్లీ మామూలుగా మేము ఎక్కువ మంత్లీ పేమెంట్లే చేస్తాం, శాలరీసే చేస్తాం. మామూలు అడ్వాన్స్ అవన్నీ శాలరీ పేమెంట్లే, మంత్లీ పేమెంట్లే చేస్తాం. అంటే మిషన్స్ అంటే ఇప్పుడు ఎక్విప్మెంట్ అంతా మనం క్యాష్ పెట్టి తీసుకోవాలండి. ర్యాంప్స్ కానీ, ఎయిర్ కంప్రెషర్ కానీ, సర్వీస్ మోటార్ కానీ, కార్ వాష్ ఇలా ఇవన్నీ మనం ఒకసారి పెట్టుబడి పెట్టి తీసుకోవాలి. షాప్ పెట్టేటప్పుడు కానీ అలా ఒకేసారి పెట్టుబడి క్యాష్ కానీ క్రెడిట్ ఏముండదు, అలా తీసుకుని మనం మొత్తం సెట్ చేసుకోవాలి. ఇంకా ఆయిల్స్ అంటారా, ఆయిల్స్ అంటే క్రెడిట్ ఇస్తారు. క్రెడిట్ ఒక 15 days 20 days అలా క్రెడిట్ ఉంటుంది. స్టాక్ వస్తుంది, స్టాక్ వచ్చినాక మనం తీసుకుంటాం, మళ్ళీ ఈ 20 daysలో మనం పే చేసేస్తాం. అలా రొటేషన్ నడుస్తుండదు. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం నేను 2010లో స్టార్ట్ చేసిన కంపెనీ 5-6 కంపెనీలు ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. అలాగే చేసుకుంటూ వస్తున్నాం. బాగానే వాళ్ళు కూడా హ్యాపీ. మేమంటే ఫస్ట్ ఉంటారు మాకు మెటీరియల్ ఇవ్వడానికి, అలాగే పేమెంట్స్ కూడా అలాగే చేసేస్తాం. అందుకనే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా మా ఆసిఫ్ బైక్ కేర్ అంటే ఫస్ట్ మా దీని మీదే ఎక్కువ ఫోకస్ చూపిస్తారు. సో గైస్ చూసారు కదా వీడియో. మీ అందరికీ బైక్ సర్వీస్ సెంటర్ గురించి అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను.
కానీ పూర్తి సమాచారం అనేది మన బాస్ వాళ్ళ అప్లికేషన్లో అవైలబుల్గా ఉంది. ఇందులో మీకు స్టెప్ బై స్టెప్ ఈ బిజినెస్ ఎలా మొదలు పెట్టాలి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడే ప్లే స్టోర్కి వెళ్ళి బాస్ వాళ్ళ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ని మీరు నేర్చుకోండి అండ్ బైక్ సర్వీస్ సెంటర్ బిజినెస్ని ఇప్పుడే మొదలు పెట్టేసేయండి. మరొక స్పెషల్ బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బాస్ వాళ్ళ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బి ద బాస్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. Boss Wala. Be the boss.